పేదల పాలిట కల్పతరువుగా మారిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ముప్పు ముంచుకొస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంలో వైఫల్యాన్ని నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో తెచ్చిన ఈ పథకాన్ని రద్దు చేసే కుట్రలను సహించేది లేదు. పేదల ఇళ్లలో వెలుగులు నింపే కళ్యాణ లక్ష్మిని కాపాడుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ విశ్రమించదు. ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కళ్యాణ లక్ష్మిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. మహిళలపై వివక్షత వెంటనే నశించాలి, మహిళలపై వివక్షత వెంటనే నశించాలి, మహిళలపై వివక్షత వెంటనే నశించాలి. కళ్యాణలక్ష్మి పథకాన్ని వెంటనే కొనసాగించాలి, కళ్యాణలక్ష్మి పథకాన్ని వెంటనే కొనసాగించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కుమారావు గారు గతంలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి 50,000 నుంచి ₹1,00,000 చేసి ₹1,00,000 ఇస్తుంటే ఇప్పుడు అది వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే హైకోర్టులో ఇది రద్దు చేయాలని, కులం బంగారం ఇవ్వాల్సి వస్తుందని రద్దు చేయాలని ఇది ఒక స్కీమ్ పెట్టి హైకోర్టులో పిటిషన్ వేసారు. దానికి కౌంటర్ దాఖలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కనుక వెంటనే కౌంటర్ దాఖలు వేసి ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలనేది బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మహిళల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చేరే విధంగా వనగా పంపించారు. థ్యాంక్ యూ. ఒకటి వరకు కలెక్టరేట్. జై తెలంగాణ, నాయకత్వంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ వాళ్ళు దానిలోకి ఒక వకీలు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందని, కళ్యాణ లక్ష్మి ఈ పథకాన్ని కేసీఆర్ గారి పథకాన్ని కొనసాగిస్తే ప్రజలు మమ్మల్ని తులం బంగారం అడుగుతారని, తులం బంగారం కూడా ఇవ్వద్దు, కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయాలనే ఒక కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఆయన అనునయులు ఇవాళ హైకోర్టులో ఒక దాఖలు వేశారు. మరి హైకోర్టులో ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆ న్యాయవాది విజయ్ గోపాల్ అనేటువంటి ఆయన దీన్ని దాఖలు చేస్తే ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగ దానికి విరుద్ధంగా ఉంది అని ఒక కొరివి పెట్టి ఈ పథకాన్ని ఆడబిడ్డలకు అందేటువంటి ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని రద్దు చేయాలని ఒక పెద్ద కుట్రలో భాగంగా ఈయన రేవంత్ రెడ్డి గారు ఈ కుట్ర చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ కొడిమ్యాల మండలంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి ఈ పథకాన్ని వెంటనే మళ్ళీ ప్రభుత్వం ద్వారా హైకోర్టుకు దాఖలు చేయడంతో పాటుగా ఏదైతే గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ కళ్యాణ లక్ష్మి 1,116లతో పాటుగా మరి తులం బంగారం ఇస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే దీన్ని అమలు చేయాలి, కౌంటర్ దాఖలు హైకోర్టులో వేయాలి, వేసి మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ నుంచి ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా కొడిమ్యాలలో మా మహిళా నాయకురాళ్ళు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మరి సోదరిమణి వారితో మా మహిళా నాయకురాలందరూ, గౌరవ సర్పంచులు, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందరితో కలిసి ఇవాళ నిరసన తెలిపి ఎంఆర్ఓ గారికి మరి వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. మరి అసలు కళ్యాణ లక్ష్మి పథకం అంటే తెలుసు, 3 పథకాలు కూడా అమలు చేయకపోతే, 3 పథకాలు కూడా అమలు చేయకపోతే ఇలా ఆటో కార్మికులు కూడా రోడ్డు మీద పడ్డారు, మా ఆశా వర్కర్లు కూడా రోడ్డు మీద పడ్డారు, మా అంగన్వాడీ టీచర్లు ఆయాలు రోడ్డు మీద పడ్డారు. అందరు మహిళలందరినీ ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి మరి ఇవాళ వాళ్ళను రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మహిళా అందరి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు కౌంటర్ దాఖలు వేయండి. మళ్ళీ సెప్టెంబర్ ఒక గడువు ఇచ్చింది కోర్టు,
ఆ లోపు కౌంటర్ దాఖలు ప్రభుత్వం తరఫున ఆ దాఖలు వేయాలి. కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే చేయాలి. నీకు ఒక్కటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనబడదు. మరి సెక్రటరీలో పోయి ఎట్లా కూర్చుంటున్నావా? కాళేశ్వరం జారీ అంటే దానికి కూలిపోయింది అంటూ ఇలా మళ్ళీ కాళేశ్వరం నీళ్ళతోటే కదా దిక్కైంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎల్లినీళ్ళే లేవు. ఎల్లినీళ్ళ ప్రభావంతో కరువు వస్తే ఇలా మళ్ళా కదే కాళేశ్వరంతో నీళ్ళు వస్తున్నాయి. ఇలా మీరు ఎంతైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పేరు తీసేయాలని మీరు ఎంతైతే అనుకుంటారో అంతకు 100 రెట్ల ఎక్కువగా కేసీఆర్ గారిని ప్రజల గుండెళ్లలో ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. కేసీఆర్ గారు వస్తేనే ఇవన్నీ రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బాగుంటారనేది వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే మహిళలు కర్రు కాల్చి అప్పాల పుల్లలు పెట్టి కర్రు కాల్చి మరి వాతలు పెడతారు. కనుక ఖచ్చితంగా వెంటనే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయకుండా, ఆ కుట్ర చేయకుండా సామాజిక న్యాయం అంటాడు. నిన్న ఎక్కడో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి గిదే నాన్న రేవంత్ రెడ్డి నీ సామాజిక న్యాయం? మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకం రద్దు చేయడమేనా సామాజిక న్యాయం? మరి కేసీఆర్ కిట్టు రద్దు చేయడమేనా సామాజిక న్యాయం? ఆరోగ్య లక్ష్మి పథకం మరి రద్దు చేయడమేనా మరి నీ యొక్క సామాజిక న్యాయం? మహిళలను అన్యాయం చేయడమేనా నీ సామాజిక న్యాయం? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా మహిళా పక్షాన, తెలంగాణ మహిళా అందరి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరిగి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలి. నువ్వు ఇచ్చిన మాట తులం బంగారాన్ని కూడా వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.